In this video, I'll explain about nested loop concept. ఈ వీడియోలో మీకు nested loop అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్ ఒక సి ప్రోగ్రామ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూపింగ్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ వైల్ డూ వైల్ ఫర్ అనేవి లూపింగ్ స్టేట్మెంట్స్. ఏ లూప్లో ఉన్నా మళ్ళీ ఇంకొక లూప్ ఉంటే కనుక దాన్నే నెస్టెడ్ లూప్ అంటారు. ఏ లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లూప్. ఒక లూప్లో ఇంకొక లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ లూప్ అంటారు. ఇట్ మే బీ ఫర్ లూప్, ఇట్ మే బీ వైల్ లూప్, ఇట్ మే బీ డూ వైల్ లూప్. ఏ లూప్స్లో ఉన్న ఒక లూప్లో ఇంకో లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అవుటర్ లూప్, దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్నర్ లూప్. లూపింగ్ స్టేట్మెంట్స్లో ఒక లూప్లో ఇంకో లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సిలో. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను. ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుందాం. అంటే మానిటర్ మీద అలాగా స్టార్ ట్రయాంగిల్ ప్రింట్ అవ్వాలి అంటే కనుక వీ నీడ్ టు యూజ్ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ ఓన్లీ. అంటే ఇలా ప్రింట్ చేయాలి అంటే మనం ఈ కాన్సెప్ట్ ఉపయోగించకుండా చేయలేం. ఆ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ తోటి ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి ఒకసారి. నాకు మానిటర్ మీద స్టార్ ట్రయాంగిల్ ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 1 స్టార్, తర్వాత 2, తర్వాత 3, 4, 5 లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టార్స్. చూడండి, ముందు అసలు ఒక స్టార్ ప్రింట్ చేయడానికి మానిటర్ మీద మనం ఎలా రాస్తామంటే printf in C this statement will print 1 star on the monitor. మీకు తెలిసిందే ఆ విషయం. మానిటర్ మీద ప్రింట్ చేయడానికి printf అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగానే మానిటర్ మీద ఒక స్టార్ ప్రింట్ అయిన తర్వాత కర్సర్ సేమ్ లైన్లో, ఇది మానిటర్ అనుకుంటే కర్సర్ సేమ్ లైన్లోనే ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ బ్యాక్ స్లాష్ n ఇస్తేనే ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ లైన్. అంటే మీకు బ్యాక్ స్లాష్ ఇవ్వలేదు అంటే కనుక కర్సర్ ఆ లైన్లోనే ఉంటుంది. ఓకేనా? క్లియర్? అక్కడ వరకు ఓకే కదా. ఒక స్టార్ ప్రింట్ చేయడానికి ఇది ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ దిస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇన్ ఏ ఫర్ లూప్. ఐఎమ్ రైటింగ్ ఏ ఫర్ లూప్ విత్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, j++. నేను ఇలా ఒక ఫర్ లూప్ రాశాను. సపోజ్ నేను ఇలా ఒక ఫర్ లూప్ రాస్తే కనుక ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు జరుగుద్ది అంటే కనుక క్లియర్గా అర్థం అవుతుంది. j 1 నుంచి మొదలై లెస్ దాన్ 1 అంటుంది కాబట్టి 1 టైం జరుగుతుంది. అంటే 1 టైం జరిగినప్పుడు మానిటర్ మీద ఒక స్టార్ ప్రింట్ మాత్రమే అవుతుంది. ఆ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేటప్పటికి దీంట్లో ఉన్న స్టేట్మెంట్ ఒకసారి జరిగింది, మానిటర్ మీద స్టార్ ప్రింట్ అయింది. స్టార్ ప్రింట్ అయిన తర్వాత కర్సర్ ఇక్కడే ఉంటుంది. బికాస్ మనం ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది చెప్పలేదు. ఓకేనా? ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. మరి నెక్స్ట్ 2 స్టార్స్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ హ్యావ్ రిటర్న్ ఏ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లైక్ దిస్. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే కనుక కర్సర్ ఎక్కడ ఉందో దాన్ని నెక్స్ట్ లైన్ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తుంది. అంతే, ఏం ప్రింట్ చేయదు. బికాస్ ప్రింట్ఎఫ్లో నేను బ్యాక్ స్లాష్ అంత ఏమీ లేదు. ఈ ప్రింట్ఎఫ్ చేసే పని కర్సర్ని నెక్స్ట్ లైన్కి తీసుకొస్తుంది. అంటే బ్యాక్ స్లాష్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అనడానికి రీజన్ ఉందండి. నేను లూప్ బయట ఎందుకు పెట్టాను అనడానికి రీజన్ ఉంది. మీకు అర్థం అవుతుంది కంప్లీట్ అయ్యే లోపల. ఒక స్టార్ కంప్లీట్ అయింది, ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక స్టార్ ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్కి తీసుకురావడానికి ఇది యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ 1 తీసేసి 2 పెట్టాను అనుకోండి. ఈ ఫర్ లూప్ 2 టైమ్స్ జరుగుతుంది. ఎందుకని j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, j++. 1, 2 అంటే 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 2 స్టార్స్ కూడా పక్కనే ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే కనుక ఈ ఫర్ లూప్ 2 టైమ్స్ జరిగే టైంలో ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది లేదు, బ్యాక్ స్లాష్ అని ఇక్కడ ఉంది. అందుకని ఫస్ట్ 1 ఒక స్టార్ ప్రింట్ అయింది, 2 స్టార్ ప్రింట్ అయింది, 3 జరగకూడదు బికాస్ 2 వరకే కాబట్టి. అంటే 2 స్టార్స్ అనేది సైడ్ బై సైడే ప్రింట్ అవుతాయి బికాస్ ఇక్కడ ఏం బ్యాక్ స్లాష్ అని లేదు. ఈ 2 స్టార్స్ ప్రింటే కర్సర్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే 1 to 2 ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇట్ హ్యాస్ ప్రింటెడ్ 2 స్టార్స్ అండ్ కర్సర్ విల్ బీ ఇన్ దట్ ద సేమ్ లైన్. ఎప్పుడు అంటిల్ అంటే ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయినందు. ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ కర్సర్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ లైన్కి వెళ్ళి అగైన్ మళ్ళీ కంట్రోల్ ఇక్కడ తీసుకెళ్ళి 2 తీసి నేను 3 పెట్టాను అనుకోండి. ఈ ఫర్ లూప్ 1, 2, 3 అంటే ఎన్నిసార్లు జరుగుతుంది? 3 టైమ్స్. ఇట్ విల్ ప్రింట్ 3 స్టార్స్. ఆఫ్టర్ కంప్లీటింగ్ 3 స్టేట్మెంట్స్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు దిస్ స్టేట్మెంట్. ఇది చేసే పని ఏంటి అంటే కర్సర్ ఇక్కడ ఉన్న కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. అగైన్ నేను కంట్రోల్ తీసుకెళ్ళి ఇక్కడ 3 తీసి 4 పెట్టాను. ఇట్ విల్ ప్రింట్ 4 స్టార్స్. అగైన్ ఈ స్టేట్మెంట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. అక్కడ 4 తీసి 5 పెట్టాను. ఇట్ విల్ ప్రింట్ 5 స్టార్స్. ఓకే, కర్సర్ ఇక్కడికి వచ్చి ఆగి అంటే నాకు 5 వరకు చాలు కాబట్టి అక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఈ అవుట్పుట్ రావడానికి బాగానే ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 మారుతూ ఉండాలి. అంటే దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ వాల్యూ. అది 1, 2, 3, 4, 5 మారుతూ ఉండాలి. ఇది రిపీటెడ్గా జరగాలి. అంటే ఏదైతే రిపీటెడ్గా జరగాలి అనుకుంటామో దాన్ని ఒక ఫర్ లూప్లో పెట్టుకుంటాం. అంతే కదా, ఇది రిపీటెడ్గా జరుగుతుంది ఎనీ టైమ్స్ 1 నుంచి 5. దానికి ఒక ఫర్ లూప్ రాయమంటే ఎలా రాస్తారు? ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, I++.
అంటే ఇదంతా ఈ ఫర్ లూప్లో పెట్టాను. అంటే ఇక్కడ మీరు ప్లేస్ చేయాల్సిన వేరియబుల్ నేమ్ ఏంటి అంటే ఐ. ఇప్పుడు మీకు చూడండి ఒకసారి, ఈ లూప్ని కంట్రోల్ చేసేది ఐ, దట్ ఈస్ అవుటర్ లూప్. అంటే ఈ ప్రోగ్రాంలో నేను మెయిన్ అని ఒక ప్రోగ్రామ్ రాస్తే కనుక ఈ ప్రోగ్రాంలో నేను 2 వేరియబుల్స్ యూజ్ చేశాను, దోస్ ఆర్ ఇంటిజర్స్ ఐ అండ్ జే. దిస్ ఈజ్ మెయిన్ ప్రోగ్రామ్. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ప్రోగ్రామ్ని మిడ్ నుంచి నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. చూడండి ఒకసారి, ఇప్పుడు దిస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అవుటర్ లూప్. This will be treated as outer loop, this will be treated as inner loop. This is in main program. చూడండి, ఫస్ట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవగానే ఐ విల్ బీ 1, అంటే ఐ అనే వేరియబుల్లో, ఈ ఐ అనే వేరియబుల్లో 1 ఉంటుంది, అంటే 1 to 1 1 స్టార్. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ 2 ఉంటుంది, 2 స్టార్స్, అగైన్ 3 స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్స్. 5తో ఎండ్ అయింది బికాస్ ఐ వాంట్ 5 స్టార్స్ ఓన్లీ. సపోజ్ ఇఫ్ యూ వాంట్ 10 స్టార్స్, సింపుల్గా ఏం చెప్పొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. క్లియర్? అంటే ఈ స్టార్ ట్రయాంగిల్ ప్రింట్ చేయడానికి నేను నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేశానో మీకు అర్థమైంది కదా. అంటే మీకు ఇన్నర్ లూప్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ ఉంది అంటే కనుక ఇన్నర్ లూప్ విల్ బీ కంట్రోల్డ్ బై అవుటర్ లూప్. అంటే ఇన్నర్ లూప్ అంటే దిస్ ఈజ్ ఇన్నర్ లూప్. ఈ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు జరగాలి, 1 నుంచి ఐ ఎవరు అంటే అవుటర్ లూప్. ఇట్ ఈస్ కామన్ ఫినామినా. అంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెస్టెడ్ లూప్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ లూప్ని అవుటర్ లూప్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది సాధ్యమైనంత వరకు ఎక్కువ లాజిక్స్లో. ఓకేనా? ఎప్పుడైతే ఒక లూప్లో ఇంకో లూప్ ఉంటుందో ఆటోమేటిక్గా కాన్సెప్ట్నే ఉంటారు నెస్టెడ్. దిస్ ఈజ్ స్టార్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ నెస్టెడ్ లూప్. ఓకే, సి ప్రోగ్రామింగ్లో నెస్టెడ్ లూప్ ఉపయోగించి స్టార్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ రాయాలంటే ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. సపోజ్ మీరు నాకు ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈ విధంగా కావాలనుకోండి, 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 స్టార్ ట్రయాంగిల్ కాకుండా ఇలా నెంబర్స్ ట్రయాంగిల్ కావాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏం చేంజ్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రోగ్రాంలో ఏం చేంజ్ చేయాలంటే ఆబ్వియస్లీ ప్రింట్ఎఫ్లో స్టార్ కాకుండా వేరే ఏం ప్రింట్ చేయాలి అనేది చూడాలి. ఇక్కడ నేను ఫిక్స్డ్గా ఒక వాల్యూని ప్రింట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ ప్రింటింగ్ కాన్స్టెంట్. 1 అంటే అన్ని 1లే ప్రింట్ అవుతాయి, 2 అంటే అన్ని 2లే ప్రింట్ అవుతాయి, 5 అంటే అన్ని 5లే ప్రింట్ అవుతాయి. ఇది వేరియబుల్, మీకు అర్థం అవుతుంది. 1 1 2 మారుతుంది. ఈ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఐ, రెండోది ఏంటి జే. ఐదర్ ఐ అన్న అయి ఉండాలి, జే అన్న అయి ఉండాలి. అది ఏది అనేది ఒకసారి మీకు అర్థం అవ్వాలి అంటే కనుక ఐజేలు ఎలా మారుతున్నాయి ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ ఐ అంటాం 1, అంటే ఐలో 1 ఉన్నప్పుడు ఐ 1 అయినప్పుడు జే 1 నుంచి 1 అంటే ఒకసారి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఐ 2 అయినప్పుడు జే 1 నుంచి ఐ వరకు జరుగుతుంది, అంటే 1 నుంచి 2 వరకు, అంటే ఇట్ విల్ డూ 2 టైమ్స్. అంటే ఇన్నర్ లూప్ 2 సార్లు జరుగుతుంది. అంటే ఫస్ట్ 1 తోటి, తర్వాత 2 తోటి, ఎందుకంటే 1 నుంచి 2 కాబట్టి ఇది 2 టైమ్స్ జరిగేంత వరకు దీంట్లో 2నే ఉంటుంది, ఐలో 2నే ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఐ 3 అయింది. ఐ 3 అయినప్పుడు ఈ లూప్ 3 టైమ్స్ జరుగుతుంది, 1 2 3. ఓకేనా? అంటే 1 2 3 ఇది 3 టైమ్స్ జరిగేంత వరకు అవుటర్ లూప్ 3నే ఉంటుంది. నెక్స్ట్ టైం ఐ విల్ బీ 4. ఐ 4 అయితే కనుక ఇట్ విల్ డూ 4 టైమ్స్, అంటే 1 2 3 4. అప్పటి వరకు దీంట్లో ఉంటుంది 4ఏ ఉంటుంది. నెక్స్ట్ 5 అయితే కనుక ఇట్ విల్ బీ 1 2 5. అప్పటి వరకు ఐలో 5ఏ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే అవుటర్ లూప్ వేరియబుల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి, 1 2 2 3 3 3 4 4 4. ఇన్నర్ లూప్ 1 1 2 1 2 3 1 2 3 4. ఈ అవుట్పుట్ రావాలి అంటే ఈ 2 వేరియబుల్స్లో మనం జే అనే వేరియబుల్ ప్రింట్ చేయాలి. బికాస్ జే అనే వేరియబుల్ సిరీస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఓకే, ఈ అవుట్పుట్ రావడానికి ఐ నీడ్ టు ప్రింట్ వేరియబుల్ జే. జే అనే వేరియబుల్ ఇంటిజర్ కాబట్టి %d పెట్టి జేని ప్రింట్ చేశాను. ఇది జేని ప్రింట్ చేస్తే వచ్చే అవుట్పుట్. సపోజ్ సార్ ఐని ప్రింట్ చేశాను, అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కనుక అవుట్పుట్ విల్ బి లైక్ దిస్, 1 2 2 3 3 3 4 4 4 4 అండ్ 5 5 5 5. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఎందుకంటే ఈ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి మన ఫ్యూచర్లో అంటే మీన్స్ అరేస్లో చాలా కాన్సెప్ట్స్, అంటే సార్టింగ్ టెక్నిక్స్ అనేవి నెస్టెడ్ లూప్లోనే రాయాల్సి ఉంటుంది. 2 డైమెన్షనల్ అరేస్ అని నెస్టెడ్ లూప్లోనే రాయాల్సి ఉంటుంది. అప్పుడు వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ అవుటర్ లూప్, వాట్ ఈజ్ ఇన్నర్ లూప్. ఆ 2 సిరీస్లు కనపడితే మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. అంటే ఆ 2 సిరీస్లో ఏది అవుటర్ లూప్, ఏది ఇన్నర్ లూప్ అనేది ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఈ 2 సిరీస్ని చూడండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది అవుటర్ లూప్, ఏది ఇన్నర్ లూప్ అనేది ఎలా తెలుస్తుంది అంటే అవుటర్ లూప్ వాల్యూస్ ఎప్పుడు ఎలా అంటే ఫిక్స్డ్గా ఉంటాయి, 1 2 2 3 3 3 4 4 4. అది ఇన్నర్ లూప్ అయితే కనుక చేంజ్ అవుతూ ఉంటాయి. జస్ట్ లైక్ దట్. అంటే మనం ఆ కాన్సెప్ట్ ఉపయోగించి మనం నెస్టెడ్ లూప్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్యూచర్లో మనం ఇంకా సార్టింగ్ టెక్నిక్స్
ఇంకా 2 డైమెన్షనల్ అరేస్లో మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్ అని వస్తాయి, మ్యాట్రిక్స్ ఎడిషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఐల్ డిస్కస్ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. దాంట్లో మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఆ ప్రోగ్రామ్స్ ఈజీ అవుతాయి, ఎందుకంటే ఇన్ ఆల్ దోస్ ప్రోగ్రామ్స్ వీ నీడ్ టు యూజ్ నెస్టెడ్ లూప్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ లూప్. ఓకే, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో వేరే ప్రోగ్రామ్తో మీకు వస్తాను. థ్యాంక్ యూ.